కుంభకోణం ఇది ఒక మహా అద్భుతం. ఆది అంటే మొట్టమొదట. కుంభం అంటే కోణం. ఇంక్లైన్డ్ ఇంటూ సమ్ డిగ్రీస్ ఆఫ్ యాంగిల్. అందుకే ఇది ఆది కుంభేశ్వర టెంపుల్ అంటారు. దిస్ ఈజ్ పూజ్య శేఖర్ రెడ్డి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మై వెర్షన్. ఈ యొక్క కుంభకోణం టౌన్‌లో దాదాపుగా 150 కంటే ఎక్కువ ఆలయాలున్నాయి. కానీ అన్నిటికల్లా మొట్టమొదట ఆలయం ఆది కుంభేశ్వర ఆలయం. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఇంకొకటుంది. అదే మహామహం కోనేరు. ఇక్కడ ఈ కోనేరుకి మరో పెద్ద ప్రత్యేకత ఉంది. 12 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఒక మహాపర్వం నాడు ఇక్కడ అనేక మంది భక్తులు వచ్చి స్నానం చేసి వారి యొక్క పాపాలని తుడుచుకుంటారని ఇక్కడ ఒక స్థల పురాణం మనకి చెప్తుంది. 12 సంవత్సరాలకు వచ్చే ఆ పుష్కరిణిని ఇక్కడ మహామహం అని పిలుస్తారు. మనం లోపలికి అలా నడుచుకుంటూ వస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఒక గంటల శబ్దం మనకి వినిపిస్తుంది. అది ఏంటా అని తిరిగి చూస్తే ఒక ఏనుగు తన మెడలో గంటల దండ వేసుకొని ఎంతో ఆహ్లాదకరంగా మనకి స్వాగతం పలుకుతుంది. ఏనుగు ఏదైతే ఉందో దీనికి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి ఉంది. దీన్ని డాన్సింగ్ ఎలిఫెంట్ అని కూడా పిలుస్తారు. దీనికి హెయిర్ స్టైల్ కూడా మరో అద్భుతమైన దృశ్యంగా మనకి కనిపిస్తుంది. ఈ ఆది కుంభేశ్వర స్వామి టెంపుల్ వలనే ఈ ఊరికి కుంభకోణం అని పేరు వచ్చింది. ఈ ఊరి యొక్క స్థల పురాణం లోపలికి వెళ్తే మనకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైతే పాత యుగం నుంచి కొత్త యుగానికి మారబోతుందో, పాత యుగంలో ప్రళయాలు వచ్చేసి యుగాంతం అనేది జరుగుతుంది. అప్పుడు కొత్త యుగం జరగాలి అంటే దానికి సృష్టి బీజాలనేవి ఉండాలి. మనకి ఆ సృష్టి బీజాలని సృష్టించడానికి ఎవరైతే బ్రహ్మదేవుడు ఉన్నారో, బ్రహ్మదేవుడు ఒక బిందె లాంటి దాంట్లో సృష్టి బీజాలని పెట్టి, దాని మీద మామిడాకుల్ని ఇంకా చాలా రకాల ఐటెమ్స్‌ని పెట్టి, దాని మీద ఒక కొబ్బరికాయని ఒక సర్టెన్ యాంగిల్‌లో పెట్టి ఉంచారనమాట. దాన్ని ఈ ప్లేస్‌లో ఉంచారు కాబట్టి కుంభకోణం అని చెప్పేసి పేరిక్కడ వచ్చింది. ఎప్పుడైతే ప్రళయం వచ్చి సృష్టి అంతం అయిపోయిందో, ఆ సృష్టి బీజాలనేవి ఆ కుండ నుంచి బయటికి రావాలి కదా! ఆ బయటికి రావాలంటే అప్పుడు పరమశివుడు ఏం చేశాడంటే, ఆ కుండ మీద ఒక బాణం అనేది వేయడం జరిగింది. వేసిన తర్వాత దానితో కొబ్బరికాయ బయటకొచ్చి సృష్టి బీజాలనేవి బయట పడ్డాయన్నమాట. అప్పుడు మనకి సృష్టి అనేది మొదలయ్యింది. మొట్టమొదట సృష్టి ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి, దాన్ని ఈశ్వరుడు స్టార్ట్ చేశాడు కాబట్టి, ఇది ఆది కుంభేశ్వర ఆలయంగా పేర్కొనబడింది. ఎంత ముచ్చటగా ఉందో చూస్తున్నారు కదా! ఈ ఏనుగైతే నాకు అలా చూస్తూ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అలా అక్కడే ఆగిపోయాను నేను. చూడ్డానికి అంటే చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. అలాగా అంటే చాలా లవ్లీగా, బ్యూటిఫుల్‌గా ఉంది ఏనుగు. చలో పదండి లోపలికెళ్దాం. గుడి యొక్క విశేషాల గురించి మాట్లాడుకుందాం. మనం గుడిలోకి ఎంటర్ అవుతూనే మనకి లెఫ్ట్ సైడ్‌లో వినాయకుడు దర్శనమిస్తాడు. గుడిలో శిల్పకళ అయితే మహా అద్భుతంగా ఉంది. ఇప్పుడు రాతి కళ మొత్తం ఇక్కడ మనకి ఉడికినట్టు కనిపిస్తది. మీరు చూస్తున్నారు కదా! ఈ కర్రలు అవి కట్టి ఎక్కడైతే ఏమైనా లూజ్ గట్రా అయితే మనకి కన్‌స్ట్రక్షన్స్ అవి చేస్తున్నారు. మనకి అప్పట్లో లైట్స్ అవి ఉండేవి కాదు కదా! ఎలక్ట్రిసిటీ అది ఉండేది కాదు కాబట్టి ఎక్కడికక్కడ న్యాచురల్ లైటింగ్‌ని గుడి లోపలంతా విస్తరించే విధంగా ఆ కట్టడిని కట్టారనమాట. మనకి ఇక్కడ లోపలికొచ్చిన తర్వాత రామచిలకలు కూడా చాలా ఎక్కువగా కనబడ్డాయి. చూస్తున్నారు కదా! ఆ గోడ మీద రామచిలకలు. యెస్. లు అంటే ఊడిపోయున్నాయి. ఎందుకంటే ఇది ఎప్పటిదో సృష్టి స్టార్ట్ అయిన అప్పటి ఆలయం కాబట్టి చాలా పాతగా ఉంది. చాలా పాత గుడి. మీకు విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా! కాకపోతే చూడడానికి అత్యద్భుతంగా ఉంది. ఈ టెక్నాలజీతో ఇప్పుడున్న టెక్నాలజీతో కూడా ఇలాంటివి కట్టలేరు అనిపించేటట్టు ఉంది. అంత అద్భుతంగా పిల్లర్స్ మీద బొమ్మల్ని బాగా చెక్కారు. ఓన్లీ పిల్లర్స్. లోపలికి వస్తున్న కొద్దీ మీరు నడుస్తున్న కొద్దీ యూ విల్ ఫీల్ దట్ వైబ్. సాక్షాత్తు పరమశివుడే మీలో ప్రవహిస్తున్న అనుభూతి మీకు చెందుతారు.
ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్‌లో మీకు గూస్ బంప్స్ వస్తాయి. ఇక్కడ ఏదైతే మనకి శివలింగం ఉంటుందో అది కొంత యాంగిల్‌లో వంగి ఉంటుంది. ఇంక్లైన్ విత్ సమ్ యాంగిల్. ఇదిగో ఇదే మనకి ఇక్కడ ఉన్న నంది. చూసారు కదా! దండం పెట్టుకోండి. ఇక్కడ మనకి కుంభకోణంలో ఉన్న మెయిన్ టెంపుల్స్ ఏంటి? దాని యొక్క చరిత్ర గురించి, ఏ టెంపుల్‌కి ఎలాంటి విశిష్టత ఉంది అనేది క్లియర్‌గా పెద్ద గోడ మీద పోస్టర్స్ పెట్టి అతికించి అందరికీ తెలిసేలా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. మీరు కావాలంటే ఇక్కడ ఆగి మంచి వీడియో తీసుకొని మీకు కావాలంటే తర్వాత కూడా మొత్తం టూర్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. పిక్టోరియల్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ద స్థల పురాణం. ఇక్కడ ఉండే స్థల పురాణాన్ని క్లియర్‌గా పిక్చర్స్ రూపంలో మొత్తం గోడ మీద చూపించడం జరిగింది. యెస్. నందిని దండం పెట్టుకొని మనం లోపల టెంపుల్‌కి వెళ్ళిపోదాం పదండి. విచ్ వాస్ ద మెయిన్ టెంపుల్. ఆది, అంతం అన్నిటికీ ఒక్కడే గురువు. అదే పరమశివుడు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నవగ్రహాల కోవెల కూడా లోపల ఉంటుంది. విచ్ వాస్ ద వన్ ఆఫ్ ద గ్రేట్ పవర్‌ఫుల్ అని చెప్పేసి చెప్పుకుంటారు. ఈ గుడిలో శివునికి నటరాజ స్వామిగా కూడా ఒక మందిరం అనేది కట్టడం జరిగింది. ఇక్కడ శివుడు లింగ రూపంలోని, నటరాజ రూపంలోని దర్శనమిస్తాడు. పార్వతీదేవి మనకి ఇక్కడ అమ్మన్ రూపంలో దర్శనమిస్తారు. తమిళనాడులో గుడి యొక్క టైమింగ్స్ చాలా పర్టిక్యులర్‌గా ఉంటాయి. ఏ గుడి అయినా తెల్లవారి 6:00 ఓపెన్ చేసి మధ్యాహ్నం 12:00కి క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 5:00కి ఓపెన్ చేసి నైట్ 8:00 కల్లా క్లోజ్ చేసేస్తారు. మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మీరు ముందు వెళ్ళినా లేకపోతే మధ్యాహ్నం టైంలో అయిపోతుందిలే గంటలో అయిపోతుంది, అరగంటలో దర్శనం అయిపోతుందని వెళ్ళినా సరే మీకు దొరకదు. దయచేసి వెళ్ళేవాళ్ళుంటే కొంచెం ఎర్లీగా ఒక 2 అవర్స్, 3 అవర్స్ ముందుగానే వెళ్తే బెటర్. సాయంత్రం వేళ గుడి తలుపులు ఓపెన్ చేసేటప్పుడు సంధ్యా హారతి ఇస్తారు. అలా హారతి ఇచ్చేటప్పుడు మేళతాళాలతో, భజంత్రీలతో ఇలా ఘనంగా చేసి ఆ దేవుడికి హారతి ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో వింటున్న సౌండ్స్ అవే. వింటున్నారు కదా! దర్శనమైతే అత్యద్భుతంగా నాకు జరిగింది. చలో మనం ఇప్పుడు ఐరావతేశ్వరం వెళ్తున్నాం. ఏదైతే రికగ్నైజ్డ్ బై యునెస్కో. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇలాంటి మంచి సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ కూడా. ఇలాగే మంచి వీడియోస్ చేస్తూ మీ ముందుకు మళ్ళీ వస్తుంటాను. అంటిల్ దెన్ టాటా, టేక్ కేర్, బాయ్ బాయ్. షైనింగ్ ఆఫ్ శేఖర్ రెడ్డి.